వనములో నివసించడం వలన వ్రతభంగం కలుగునని భావించి శ్రీరామచంద్రుడు సీతా సౌమిత్రితోడ దండకారణ్యమున పర్ణశాల వేసుకుని వసింపసాగాడు. తన మిత్రులు కూడా భార్య ఊర్మిళకు అప్పగించి లక్ష్మణుడు లేయనక పగలనక తన అన్నావదులను కంటికి రెప్పగా చూసుకొంచుండగా ప్రకృతి కాంతవడిలో ఆ దంపతులు కాలం గడుస్తున్నారు. ఒకనాడు రావణుని చెల్లి శూర్పణఖ శ్రీరాముని చెంతకేగి, ఆహా ఎంతన్నాడు ఈ మగాడు నా పేమిటైతే నా జీవితం ఎంత సుఖమగునో కదా. ఓ రాజా చాంగరే చాంగరే బంగారు రాజా, చాంగరే బంగారు రాజా, నీమేల చాముడా నువ్వేల చాముడా, అయ్యారే అయ్యారే కేవల తీయాలని ఉందిరా, చాంగరే చాంగరే బంగారు రాజా, చాంగరే బంగారు రాజా. పరస్త్రీ నాకు మాతృ సమానురాలు. అడుగో అతను ఒంటరిగా ఉన్నాడు, నీకు తగు సమాధానం ఇచ్చేవాడు అతడే. సీత 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 లక్ష్మణ, సీత కనిపించడం లేదయ్యా. ఇదేదో మాయలాగున్నది. మాయ చేసి వదినమ్మని ఎవరో అపహరించారు. శబరి ఎక్కడిదా పిలుపు, ఎంత కమ్మని మేలు కొలుపు, ఎక్కడిదా పిలుపు, గుడి గుడి అడుగులు వేయకందే, నీ పాల బుగ్గ తడియారకందే, నిన్ను నమ్మితిని రామయ్యా, ఎన్నాళ్ళకు దయ తలచితిని
ఇది నా సీత ధరించి చూడమనియే. నా సీత ఎట్లున్నది అంజలి పుత్ర? ఏమి చెప్పుదును స్వామి, రావణుడు అమ్మను అష్ట కష్టాలు పెడుతున్నాడు. గడువు లోపల తానడబడక విన్న మరణమే శరణ్యమని హెచ్చరించాడు. తమతో యుద్ధానికి సిద్ధమన్నాడు. శరణు శరణు రాఘవ, శరణు శరణు రాఘవ. నేను విభీషణులను, నీ రక్షణకే వచ్చాను. ఆ రావణ సోదరుడవా? ఇప్పుడే నీ ప్రాణంలో అనంత వాయువులలో కలిపివేసదా, కాచుకోము. లక్ష్మణ శాంతించు. శరణాన్ని వచ్చిన వాడు శత్రువైనా అనుగ్రహించవలెను. ధన్యోస్మి రఘురామ, ధన్యోస్మి. ప్రభు, మా అన్న రావణుడు నీ భార్యను అపహరించి తప్పిదం చేసినాడు. ధర్మం తప్పి స్వార్థ చింతనతో కాని పనులు చేస్తూ తమపైనే యుద్ధం ప్రకటించాడు. నచ్చ చెప్పపోయిన నన్నే చంపపోయాడు. అందుకే నీ శరణ వేడి వచ్చాను రఘురామ. విభీషణ, నీకొచ్చిన భయమేమీ లేదు, నిశ్చింతగా నుండు. అధర్మం ఆచరిస్తున్న నీ సోదరుడు పతనముందే రోజు దగ్గరలోనే ఉంది. లంకకు వెళ్లే ఉపాయం ఏమైనా ఉన్నదా? ఒకటే మార్గం శ్రీరామచంద్ర, ఈ సముద్రంపై వారధి నిర్మించటే. బ్రహ్మగా ప్రజల నాశనం మాడు ఉన్నతుడవీరు కైలాసగిరినెత్తి కాలకంఠుని మెట్టుగడసిన అసమాన భక్తుడేవు అష్టదిక్పాలురనడలించి వాకిట నిలిపి సేవని గొల్లలేసవేవు ఖ్యాతిగాంచిన రాజనీతిజ్ఞుడవే కాక వేద శాస్త్ర పురాణ వేత్తవేవు అంతవాడవు కాన నాలుగు సతిని అపహరించిన గము నిన్నంటకుండా చెప్పుచుంటిని హితవు నీ తప్పెరుంది సీతనర్పించు వేరి రక్షించు నిన్ను రావణ, నా సీతను తిరిగి పంపించు. నీ తప్పిదమును మన్నించి నేను క్షమించి రక్షించును. వినుమో రాఘవా, బద్ధ శత్రువగునంపక ఈ రీతి నా ఘనతని చాటిన నీవు దారకు నేను కావించువాడు అయినను సీతను విడనాడి నీ శరణముని నా జన్మలో వేడ ఈ అభిమానే విజయమో స్వర్గఫలమో ఆశించు నిశ్చింతగా. ఓ రాఘవ, బద్ధ శత్రువైన నన్ను నా గుణముల ఘనతను చాటి నీ సంస్కారం చాటినావు. నా పంతం నెగ్గించుకొనుటకు సోదరులను, కుమారులను, నా అంతరంగికులను మరియు ఎంతో మంది అసురవీరులను నీపై యుద్ధానికి పంపి వారి మరణానికి కారకుడయ్యాను. ఇంత జరిగాక నేను నీ శరణు వేడిన వారి బలిదానానికి అర్థం లేకుండా పోతుంది. నీతో పోరాడి మరణం పొందినా నాకు సమ్మతమే, కానీ సీతను నీకు అర్పించను గాక అర్పించను. విభీషణ, మాతృద్రోహి, ఇంటి గుర్తు చెప్పి లంకకు చేటు తెచ్చావు. రావణ, చింతించకు. ఈ జన్మలో నీ ఆయువు ఇంతే. స్వర్గలోకము సుఖమునందు సుఖీ బాబా. ధన్యోస్మి రామ, ధన్యోస్మి.